Hey guys, welcome back to our channel. ఈ వీడియోలో మనం ఏబిపిఎస్ 2025 కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే డేట్స్ రిలీజ్ చేసేస్తారు కదా. ఈ డేట్స్ గురించి అయితే మనం మాట్లాడదాం. ఇప్పుడే ఏ ఎగ్జామ్స్ పడ్డాయి అనేది. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఇచ్చారు, ఎగ్జామ్ టైమింగ్స్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్కి ఏ టైంకి వెళ్ళాలి, అసలు ఎగ్జామ్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అట్లనే ఎగ్జామ్లో మనం చేయకూడని పనులు కూడా కొన్ని ఉంటాయి, దానిపైన సపరేట్ వీడియో అయితే చేస్తాను నేను, ఓకేనా. సో లేట్ చేయకుండా ఈ ఎగ్జామ్ డేట్స్ గురించి అయితే ముందు డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనకి అఫీషియల్ సైట్లో పెట్టారు, మీరు కావాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను, అది స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ ఎగ్జామ్ డేట్స్ గురించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 9/6/2025 నుంచి మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఈ 9/6/2025న మనకి ఏ ఎగ్జామ్స్ అవుతాయి అనేది ఇక్కడైతే ఇచ్చారు. సెక్షన్ 1 ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, సాంస్క్రిట్, తమిళ్, ఎంఎఫ్ఏ, ఫిజికల్ ఎడ్యుకేషన్, సెరికల్చర్, పాలిమర్ సైన్స్, ఇది సెక్షన్ 1లో అవుతుంది అనమాట. అంటే మార్నింగ్ 9 to 10:30, ఓకేనా. 1.5 hour మాత్రమే ఉంటుందండి ఎగ్జామ్. ఈ 1.5 hourలో మీరు 100 క్వశ్చన్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చెప్తాలే నేను లాస్ట్లో, ఇదనమాట. దాని తర్వాత ఏమో మనకి ఆఫ్టర్నూన్ సెక్షన్ మనకి ఎలా ఉంటుందంటే జనరల్, హిందీ, ఉర్దూ, ఆర్ట్స్, హిస్టరీ, ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్, జియాలజీ, ఇది అనేది సెక్షన్ 2లో ఉంటుందన్నమాట. ఈ సెక్షన్ 2 అనేది మనకి 12:30 to 2 వరకు ఉంటుంది, ఓకేనా. అట్లనే మనకి సెక్షన్ 3లో మనకి తెలుగు, ఎఫ్ఎన్ఎస్, అట్లనే స్టాటిస్టిక్స్, ఈ 3 అయితే ఉంటాయి అనమాట. ఇది అనేది మనకి 4 to 5:30 వరకు అయితే ఉంటుంది. ఇది సెక్షన్ 3. టోటల్గా పర్ డేలో 3 సెక్షన్స్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈచ్ సెక్షన్కి మనకి ఈచ్ ఎగ్జామ్స్కి మనకి ఇచ్చే టైం అనేది 1.5 hour అయితే ఇస్తారనమాట, ఓకేనా. సో 4 to 5:30, 1.5 hour అయితే ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మనకి 10/6/25 మనం చూసుకున్నట్లయితే సెక్షన్ 1లో మనకి సోషల్ సైన్స్, కామర్స్ అండ్ జువాలజీ అయితే సెక్షన్ 1లో ఇచ్చారనమాట. అట్లనే సెక్షన్ 2లో మనకి కంప్యూటర్ సైన్స్ ఒకటే ఇచ్చారనమాట. సెక్షన్ 3లో మనకి ఎకనామిక్స్, లైఫ్ సైన్స్ వాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉంటారు కదా, సో సెక్షన్ 3లో పెట్టేశారు. 4 to 5:30 వరకు అయితే ఉంటుందండి ఎగ్జామ్ ఈ లైఫ్ సైన్స్. అట్లానే మనకి 11/6/2025 చూసుకున్నట్లయితే మనకి బాటనీ అండ్ మ్యాథమెటిక్స్ అనేవి సెక్షన్ 1లో కంప్లీట్ అవుతాయి. అట్లనే పొలిటికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ మనకి చూసుకున్నట్లయితే సెక్షన్ 2, కెమికల్ సైన్స్ అనేది మనకి సెక్షన్ 3, 11. అట్లనే 12 మనం చూసుకున్నట్లయితే సైకాలజీ అండ్ జియోగ్రఫీ, ఇవన్నీ కూడా ఈ 2 కూడా మనకి సెక్షన్ 1లో అయితే ఉంటాయి అనమాట. సో ఇది టోటల్గా ఎగ్జామ్స్ అయితే ఈ డేట్స్లో అయితే 9, 10, 11, 12 ఈ 4 డేట్స్లో మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ డేట్స్ కండక్ట్ చేయడంలో ఎటువంటి డేట్స్ మళ్ళీ చేంజ్ అయితే ఉండదండి. ఇది పక్కా ప్యూర్లీ ఫిక్సింగ్. ఇంకా మళ్ళీ డేట్స్ అయితే చేంజ్ చేయరు. ఒకవేళ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే వేరే దాని గురించి అయితే ఎగ్జామ్స్ కాకుండా అప్లికేషన్ ప్రాసెస్, దాని తర్వాత ఉండే వెరిఫికేషన్ స్టేటస్లు అవన్నీ కూడా చేంజ్ చేస్తారేమో, కానీ ఈ ఎగ్జామ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఫిక్స్ అనమాట. ఆ చేంజెస్ అయితే ఉండవు. ఎలా ఉంటుందంటే మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్ కూడా 100 మార్క్స్కి అనమాట. నెగిటివ్ మార్క్ అయితే ఉండదు. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ అయితే క్యారీ చేస్తుంది. మీరు ఈ 1.5 hourలో 100 క్వశ్చన్స్ కూడా పెట్టేసుకోండి. సో ప్రాబ్లం అయితే ఏముండదు. ఎగ్జామ్ టిప్స్లో నేనైతే చెప్తాను ఎలా పెట్టాలనేది. ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే మాత్రం ఇప్పుడు చెప్తాను నేను. ఈ 100 క్వశ్చన్స్కి కూడా మనకి 90 minutes అయితే టైం ఉంటుందన్నమాట. ఈ 90 minutesలో మీరు 100 క్వశ్చన్స్ అయితే నాకు తెలిసి మోస్ట్లీ 1 hourలో అయితే కంప్లీట్ అయిపోతుంది ఎగ్జామ్. మీకు పాస్ మార్క్ కూడా ఉంటుంది. పాస్ మార్క్ పైన కూడా నేను వీడియో అయితే చేశాను, కావాలంటే ఒకసారి మన ఛానల్లో వెళ్ళి చూడండి. ఎగ్జామ్ సెంటర్కి ఏ టైంకి వెళ్ళాలనేది కూడా చాలా మందికి డౌట్ అనమాట. ఎగ్జామ్కి 1 hour ముందు వెళ్తే సరిపోతుందండి ఎగ్జామ్ సెంటర్కి. సో మీకు 9కి ఎగ్జామ్ అంటే మీరు 8కి అక్కడ ఉంటే సరిపోతుంది. మీకు 12కి ఎగ్జామ్, 12:30కి ఎగ్జామ్ అంటే మీరు 11కి అలా ఉంటే సరిపోతుందండి. సో ప్రాబ్లం అయితే ఏముండదు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు కొంచెం ప్రూఫ్స్ అయితే తీసుకెళ్ళండి. మీ ఐడి ప్రూఫ్స్, ఐ థింక్ ఐడెంటిటీ కార్డు కూడా సరిపోతుంది, ఆధార్ కార్డ్ అయినా సరిపోతుంది, అలానే మీ హాల్ టికెట్తో పాటు. సో ఎగ్జామ్ హాల్లోకి మీకు ఎంటర్ చేసేది ఓన్లీ హాల్ టికెట్, పెన్స్, ఇవి మాత్రమే ఎంటర్ చేస్తారు. ఇంకేమైతే ఎవరు కొన్ని సెంటర్స్లో వాళ్ళే పెన్స్ అండ్ ఇస్తారనమాట, పెన్స్, పేపర్స్. కొన్ని సెంటర్లో అట్లనే రేపు మన ఛానల్లో ఎగ్జామ్ టిప్స్ కోసం అయితే ఒక షార్ట్ వీడియో అండ్ అట్లనే వీలైనంత వరకు ఇన్స్టాలో ఒక లైవ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అప్పుడు మీకు ఇంకా డౌట్స్ అయితే క్లారిటీ అయితే చేస్తాను. ఈ వీడియోలో ప్రస్తుతానికి అయితే ఇంతే. సో ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. ఇంతవరకు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం బిజీ ఉండి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేదనమాట, ఓకేనా. తప్పకుండా మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ముందు ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియో అయితే మన ఛానల్లో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఏబిపిఎస్ సంబంధించి. సో మన ఛానల్లో మనకి 3 years ఎక్స్పీరియన్స్ ఉందని ఏపీవీసెట్లో. సో చాలా మంది కూడా మన ఛానల్ నుంచి హెల్ప్ పొందారు, వాళ్ళ నుంచి కూడా నేను హెల్ప్ అయితే తీసుకున్నాను చాలాసార్లు.
ఎగ్జామ్ సంబంధించి కానీ సీట్స్ డిక్లరేషన్ సంబంధించి కానీ మీ సీనియర్స్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ నుంచి గ్యాదర్ చేసి నేను వీడియోస్ అయితే చేస్తాను. వాళ్ళు కూడా ఎంతో కొంత హెల్ప్ అయితే నాకు చేస్తారండి ప్రతిసారి, ప్రతి ఇయర్ కూడా. సో ఈ ఇయర్ మీకు ఈ 2025 ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వీళ్ళందరికీ కూడా నాకు తోచిన సాయం అయితే నేను చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.